మీకు అసెంబ్లీ ఉండే లాస్ట్ డే పెట్టుకొని లాస్ట్ డేలో మీరు ఈ యొక్క లఘు చర్చకు ఇంత పెద్ద అంశాన్ని పెట్టడంలో ఎక్కడో ఏదో చిత్తశుద్ధి లోపించట ఈరోజు ప్రజలందరూ అనుకుంటా ఉన్నటువంటి మరి విషయం ఎక్కడో స్పష్టత కనపడని విషయం. మరి ఏ రకంగా న్యాయం జరుగుతుంది దళితులకు అనే విషయాన్ని కూడా ఒకసారి దీని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీర్ఘంగా చర్చిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ రంజన్ మిశ్రా రిపోర్ట్ ఇచ్చారు, మార్చి 15 ఇచ్చారు. మార్చి 10వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్టు క్యాబినెట్ లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? దాని మీద అందరూ చర్చించేవాళ్ళం కదా. ఏమైనా డౌట్లు ఉంటుంది దాని మీద మళ్ళీ దాని మీద క్లియర్ గా మనం ఒక స్పష్టత తీసుకొచ్చేవాళ్ళం కదా. మరి ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలేంటో మరి ఎవరికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడినటువంటి రోస్టర్ విధానం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్, ఫర్దర్ కన్ఫ్యూజన్ కు తెరలేపి పూర్తిగా అయోమయానికి దారితీసేలా ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలలో కూడా ఇలాంటి రోస్టర్ పద్ధతులు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదొక కన్ఫ్యూజన్, రోస్టర్ కన్ఫ్యూజన్ ఒకటి. 100 పాయింట్లకేమో 168, మళ్ళీ తర్వాత 177, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూడలేదు అంటా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ 2026 సెన్సెస్ తర్వాత మళ్ళా అప్పుడు డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ గా చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు స్టేట్ ఒక యూనిట్ గా చూసుకుంటాం. అంటే ఏంటి ఈ లెక్కలంటే? ఈ మార్పులు చేస్తామని చెప్తుంటే అంటే సమస్య మళ్ళా మొదటికి తీసుకొస్తారేమో అనే ఒక ఆందోళన కలుగుతా ఉంది. ఈ జనాభా లెక్కలు క్లియర్ గా లేవు, 2026 సెన్సెస్ మీద పోవాలి, ఇప్పుడు కేవలం స్టేట్ యూనిట్ అంటే ఏంటి? అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం. ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో, మోసపూరితంగా దీని ఏదో వాడుకునే